మానవరహిత యుద్ధ విమానాల తయారీ అంకం విజయపథంలో సాగుతోంది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ తన ఎక్స్ ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తోకలేని మానవరహిత రిమోట్ ఆధారిత డ్రోన్ యుద్ధ విమానాన్ని యుఏవి ఘాతక్ చిత్రదుర్గం సమీపంలో సంస్థ ప్రయోగ వేదిక ఏటీఆర్లో విజయవంతంగా ప్రయోగించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. విమాన విహార సాంకేతిక పరీక్షలను శుక్రవారం నిర్వహించారు. తొలిసారిగా విమానానికి తోకలేని సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంచుకొని రెక్కల సాయంతోనే రిమోట్ డ్రోన్ విధానాలను అనుసరించి చక్కని ఫలితాలను సొంతం చేసుకున్నట్లు అధికారులు వివరించారు. చిత్రదుర్గం సమీపాన డిఆర్డీఓ 4200 ఎకరాల విస్తీర్ణంలో ప్రయోగ వేదిక నిర్మించింది. అందులో 3 కిలోమీటర్ల నిడివి రన్వే ఏర్పాటు చేశారు. యుద్ధ సమయంలో ఇలాంటి వాహనాలు ఉపయోగపడతాయని నిపుణులు వివరించారు. ఈ వాహనం తొలి ఆకాశ ప్రయోగం నిరుడు జూలై 1వ తేదీన చేపట్టారు. ఆపై అనేక మార్పులు చేశారు. 6 సార్లు విన్యాస పరీక్షలు కొనసాగాయి. శుక్రవారం నాటి ప్రయోగం 7వది. ఈసారి నిర్ణీత లక్ష్యాలను వాహనం పూర్తి చేసింది.